వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ఇక ఈ నెలలోనే కేబినెట్ ప్రక్షాళన దిశగా కసరత్తులు జరుగుతున్నాయి. ఏపీకి మరో మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ విస్తరణలో కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్డీఏలో చేరిన తర్వాత తొలిసారి మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతోంది. ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. కేంద్ర కేబినెట్ లో వల్లభనేని బాలశౌరికి అవకాశం ఉందంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తొలిసారి రాజ్యసభలో అవకాశం దక్కించుకుంది జనసేన. ఇక కేంద్ర కేబినెట్ లోను ప్రాతినిధ్యం తీసుకోవాలని పవన్ ప్లాన్స్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ నుంచి కూటమి తరఫున కేంద్రంలో 3 మంత్రులు ఉన్నారు. ఇక ఏదైతే ఈ కేబినెట్ కసరత్తు జరుగుతుందో ఇక ఈ కేబినెట్ కసరత్తులో ఈసారి జనసేనకు స్థానం లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు పవన్ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ కేబినెట్ విస్తరణలో ఇటు జనసేనకు ఈసారి స్థానం లభించబోతోందా ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి 2 ఏళ్ల పాలన కంప్లీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే బీజేపీ కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయిలో ఆయా మార్పులు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మోడీ కేబినెట్ లో దాదాపు 70 మంది మంత్రులు ఉన్నారు. అందులో 30 మందిని తొలగించి మరో 40 నుంచి 45 మంది కొత్త మంత్రులను తీసుకోవడానికి మోడీ ప్రణాళిక వేశారు. మొన్న ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా దాదాపు ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీ నేతలు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఈ మంత్రివర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే టీడీపీ నుంచి ఒక కేబినెట్ పదవి, ఇటు జనసేన నుంచి కూడా మరో కేబినెట్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయంటూ స్పష్టమైన సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనకు కేబినెట్ లో స్థానం దక్కలేదు. 2014 నుంచి బీజేపీ కూటమిలో ఉన్న పవన్ కి ఆశించిన స్థాయిలో అటు కేంద్రంలో గానీ ఇటు రాష్ట్రంలో గానీ ప్రాధాన్యత దక్కిన నేపథ్యం 2024 ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో 3 కేబినెట్ పదవులు దక్కాయి. అదేవిధంగా కేంద్రంలో ఎలాంటి మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుతం రాజ్యసభలో లింగమనేని రమేష్ రాజ్యసభకి ఎంపికయ్యారు. మరోపక్క ఎంపీగా బాలశౌరి, మరోపక్క కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్, వీరిద్దరు జనసేన నుంచి గెలిచిన తర్వాత కూటమిలో భాగస్వామ్యం ఉన్నప్పటికీ కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కలేదు. మొట్టమొదటిసారిగా జనసేన కూడా కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పిస్తారనే ప్రచారం ఊపందుకుంది. మరి దీంట్లో ఇప్పుడు వల్లభనేని బాలశౌరి పేరైతే ఈ రేస్ లో వినిపిస్తూ ఉంది. ఒకసారి అంటే ఈ అంశాన్ని పరిశీలిస్తే వల్లభనేని బాలశౌరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా ఏంటి? వల్లభనేని బాలశౌరి పేరు ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది. గత 4 నెలల క్రితం కూడా ఎప్పుడైతే కేబినెట్ విస్తరణ అవకాశం వచ్చినప్పుడు కూడా యూటీవీ ముందుగానే చెప్పింది వల్లభనేని బాలశౌరికి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నాయని మనం గతంలో కూడా చెప్పింది. ప్రస్తుతం అందుతున్న రాజకీయ పరిణామాల ప్రకారం రాజ్యసభలో లింగమనేని రమేష్ ఉన్నారు, ఇటు లోక్సభ నుంచి 2 సభ్యులు ఉన్నారు. 3 ఎంపీలు ఉన్న జనసేనకు ఒక కేబినెట్ పదవి, అటు కేబినెట్ ఇండిపెండెంట్ హోదా కానీ లేక సహాయ మంత్రి పదవి కానీ దక్కే అవకాశం ఉంది. వల్లభనేని బాలశౌరి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ లో పనిచేశారు, వైసీపీలో పనిచేశారు, తర్వాత జనసేనలో చేరారు. కాంగ్రెస్ లో 2009లో ఆయన అతి స్వల్ప మెజార్టీతో నరసరావుపేట నుంచి ఓడిపోయారు. తర్వాత జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన జగన్ వెంట నడిచారు. 2019 ఎన్నికల్లో ఆయన మచిలీపట్నం ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల ముందు ఆయన జనసేనలో చేరిన తర్వాత కూడా ఆయనకు జనసేన పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మరోపక్క ఆయన ఇటీవల ఏదైతే కూటమిలో జరుగుతున్న వ్యవహారాల పైన కూడా ఆయన సీరియస్ అయిన నేపథ్యం చూసాం. జనసేనకు సంబంధించిన ఒక కార్యకర్త ఇంటిని నేరుగా మున్సిపల్ అధికారులు పడగొట్టడం ఆయన ఒకనొక ఇంతలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం చూసాం. ప్రజా సమస్యల పట్ల కానీ అటు పార్టీ పట్ల కానీ నిబద్ధత విధేయత గల బాలశౌరి వైపే పవన్ మొగ్గు చూపుతారన్న ప్రచారం జరుగుతుంది. అయితే కేబినెట్ విస్తరణ మరికొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే భాగస్వామ్య పార్టీలతో మోడీ భేటీ అయ్యారు. 12 ఏళ్లు ప్రధానమంత్రిగా తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తున్నారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్న రికార్డు కూడా ఆయన సొంతం చేస్తున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏకి సంబంధించిన నేతలందరితో మీటింగ్ నిర్వహించారు. మరోపక్క ఇటు టీఎంసీకి సంబంధించిన ఎంపీల చీలికతో బీజేపీ మరింత బలం పెరిగింది. నితీష్ కుమార్, చంద్రబాబు లాంటి ఇద్దరు నేతలు మద్దతు లేకపోయినా కేంద్రంలో ప్రభుత్వం కొనసాగే విధంగా సజావుగా బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. టీఎంసీకి సంబంధించిన దాదాపు 23 మంది ఎంపీలు, 3 రాజ్యసభ ఎంపీలు, 20 మంది లోక్సభ ఎంపీలు బీజేపీకి మద్దతు ఇవ్వడంతో
ఇటు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు అటు నితీష్ మద్దతు లేకపోయినప్పటికీ ప్రభుత్వం తాజాగా సాఫీగా కొనసాగే విధంగా బీజేపీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో భాగంగా రాబోయే రోజుల్లో టీడీపీకి ఒక కేంద్ర మంత్రి పదవితో పాటు మరో గవర్నర్ అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇటు కూటమిలో భాగంగా ఉన్న జనసేన మొదటి నుంచి బీజేపీ లైన్ లోనే బీజేపీ నాకు రూట్ మ్యాప్ ఇవ్వలేదు, బీజేపీతో తాను కలిసి నడుస్తానంటూ పదే వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఈసారి జనసేన కోటాలో జనసేన పార్టీకి ఒక కేబినెట్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని స్పష్టమైన సమాచారం అనిపిస్తుంది. మరోపక్క అత్యంత సీనియర్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన బాలశౌరి ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు. మచిలీపట్నం ఎంపీకి కేబినెట్ హోదా దక్కుతుందని జనసేన నుంచి ప్రచారం జరుగుతుంది. చూడాలి రాబోయే రోజుల్లో 3 ఎంపీలు ఉన్నారు. అందులో లింగంనేని రమేష్ రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యా, ఇటు తంగళ్ళ ఉదయ్ కాకినాడ ఎంపీ ఉన్నారు, ఇటు మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి ఉన్నారు. అత్యంత సీనియర్ అయిన బాలశౌరికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని ఒక జోరుగా ప్రచారం అందుతుంది. రేపు రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక జనసేన ఎన్డీఏలో చేరిన తర్వాత ఇప్పుడు తొలిసారి ఇటు కేబినెట్ ప్రక్షాళన జరుగుతోంది. ఇక మంత్రివర్గ ప్రక్షాళనలో ఈసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక కేంద్ర కేబినెట్ లో వల్లభనేని బాలశౌరి పేరైతే గట్టిగా వినిపిస్తోంది. ఆయనకు అవకాశం దక్కేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి వార్త ప్రచారం అవుతోంది.